హలో మాస్. బ్లాక్ బస్టర్ పేరు తెచ్చుకోవాల్సిన సినిమాలు ఫ్లాప్‌గా అండర్ రేటెడ్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయి ఉంటాయి గదా! అలాంటి మూవీస్ గురించి ఈరోజైతే మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో నెంబర్ 1 వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారి 'నేనింతే' మూవీ. మూవీ క్లాసిక్‌గా చాలా బావుంటది మామ. సినిమా గురించి కష్టాలు గానీ, సినిమా వాళ్ళ గురించి గానీ, ఎమోషన్ గానీ, యాక్టింగ్ గానీ ఇక్కడ కూడా సినిమా తగ్గదు. దాని తగ్గ క్లైమాక్స్ గానీ, ఆ ఇంటర్వల్ బ్లాంక్ గానీ చాలా బావుంటది. అసలు చాలా పేరు తెచ్చుకోవాల్సిన మూవీ ఇది. కానీ అండర్ రేటెడ్ మూవీ లిస్ట్‌లోకి అయితే యాడ్ అయిపోయింది మామ. నెంబర్ 2 మళ్ళీ రావా. ఒక క్లాసిక్ లవ్ స్టోరీ మామ. ఒక డీసెంట్ లవ్ స్టోరీ. ఎంత డీసెంట్‌గా ఉంటది అంటే అంత డీసెంట్‌గా ఉంటది. ఎక్కడ కూడా మనకి సినిమా చూస్తుంటే ఇసుక అనేది రాకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీతో అలా వెళ్తుంటది మూవీ. నిజానికి ఇదొక బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ కావాలి. కానీ అండర్ రేటెడ్ మూవీ లిస్ట్‌లోకి యాడ్ అయిపోయింది మామ. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఈ మూవీ అయితే చూడండి. నేనైతే సజెస్ట్ చేస్తా. నెంబర్ 3 వచ్చేసి 'నీది నాది ఒకే కథ'. ఇది అందరి కథ ఇది చెప్పాలంటే. చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిలు పడే కష్టాలు, చాలా మంది మిడిల్ క్లాస్ అబ్బాయిలకైతే ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతది. ఒక్కసారి మాత్రం ఫ్రీగా ఉంటే మూవీ మాత్రం పక్కా చూడండి మామ. అసలు ఈ సినిమా చూస్తుంటే అసలు ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు పేరు రాలేదు సినిమాకి అనుకున్నంత అనిపిస్తది. శ్రీ విష్ణు గారి యాక్టింగ్ గానీ, ఆ మూవీ స్టోరీ గానీ, ఆ పాయింట్ గానీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒక్కసారి చూడండి మీరే అనుకుంటారు ఈ సినిమా అండర్ రేటెడ్ లిస్ట్‌లోకి ఎలా ఎళ్ళింది మామ అనుకుంటారు. చాలా మంచి స్టోరీ. ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ ప్రజెంటేషన్ గానీ చాలా అంటే చాలా బావుంటది. ఒక్కసారి అయితే చూడండి. ఇక నెంబర్ 4 వచ్చేసి 'గౌతమ్ నంద'. గోపీచంద్ గారు యాక్ట్ చేసిన 'గౌతమ్ నంద' మూవీ. కమర్షియల్ సినిమాకి కావాల్సిన స్టోరీ మామ ఇది. ఒక కమర్షియల్ హిట్ కావాలి అలాంటి స్టోరీ. కానీ అండర్ రేటెడ్ మూవీ లిస్ట్‌లోకి ఆడిపోయింది. ఎందుకో మూవీ పబ్లిసిటీ చేయకపోవడం వలన దేనికో తెలియదు కానీ ఈ మూవీకి మాత్రం రావాల్సిన పేరు మాత్రం రాలేదు. ఒక్కసారి మూవీ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ కానీ, డైరెక్టర్ మనకు చూపించిన విధానం, ట్విస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అసలు ఒక మహేష్ బాబు గారు, ఒక ఎన్టీఆర్ గారు వాళ్ళు తీసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఎందుకో తెలియదు కానీ అండర్ రేటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మూవీ పక్కా చూడండి మామ. నెంబర్ 5 వచ్చేసి 'పొలిమేర'. 'పొలిమేర' సినిమా చాలా మంది ఓటీటీలో చూశారు. కానీ చాలా మందికి కొంతమందికి తెలియదు. సినిమా ప్రజెంటేషన్ కానీ, సస్పెన్స్ కానీ, రైటింగ్ కానీ ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టకుండా ఒక సస్పెన్స్ మెయింటైన్ చేసి రాయడం అనేది గ్రేట్. అది మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నచ్చే వాళ్ళకి మాత్రం సినిమా మాత్రం పక్కా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు 'పొలిమేర' సినిమా. ఇక ఇవి మా టాప్ 5 నాకు తెలిసిన అండర్ రేటెడ్ మూవీస్. మీకేమైనా తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసుకోండి.